దరిద్రుడా, నీచుడా, నువ్వు మనిషివా పశువా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఎందుకు రెడ్డి గారు నేనేం మాట్లాడినా కోపడుతున్నారు, తెగ తిట్టేస్తున్నారు. శివారెడ్డి గారు కాబట్టి తిట్టొదిలేశారు. ఫిగరు అని నువ్వు అన్నమాట దెయ్యం విందనుకో, నిన్ను కాలు కాలు చెయ్యికి చెయ్యి విరిచేసి పకోడీ మొక్కల నోట్లో వేసేసుకునేది. ఏ మనిషివయ్యా నువ్వు? సంబానికి చీరకట్టిన చూసేలా ఉండవు నువ్వు. కొడితే కొట్టావు గాని ఆ అమ్మాయి చీర కడితే చాలా అందంగా ఉంటుంది. శంకర్, ఈ చీర ఎలా ఉంది? చీర బ్రహ్మాండంగా ఉంది. ఇది కట్టుకుంటే నేను అందంగా ఉంటానా? ఎందుకుంటావు? ఇదిగో కీళ్ళకన్నా బాగుంటావు. నిజంగా బాగుంది ఈ చీర. నీకేంటమ్మా సూపర్ గా ఉన్నావు. నువ్వు బ్రతుకున్నట్టయితే ఏ ప్రిన్స్ వచ్చి నిన్ను పెళ్లి చేసుకునేవాడు. మా ఫ్రెండ్స్ దొరికేశారు. అవునా? అయినా అమ్మాయిలాగా చీర కట్టుకోవాలని మీకెందుకు అనిపించింది దెయ్యం గారు? అమ్మాయిలా అంటే నేను అమ్మాయినే కదా శంకర్? ప్రతి మాటకి నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తావు? కానీ నువ్వు దెయ్యనివి కదా. దయ్యం దయ్యం అని పదే పదే ఆనకు ఓనరు, నీ మెడ విరిచేస్తాను. శంకర్, నేను రెడీ అయితే ప్రిన్సెస్ లా ఉంటాను కదా? అవును, పిశాచి ప్రిన్సెస్. మీరందరూ వెళ్ళి మీ పనులు చూసుకోండి. నాకు శంకర్తో పనుంది. మీకు నాతో పనేంటి? చెప్తాను కదా, నాతో రా పైకి. ఇదిగో శంకరావు, ఆ దెయ్యం నీ మీద మనసు పడింది. దాన్ని మెల్లగా బుట్టలో పడేయడానికి ఇదే మంచి అవకాశం. దాన్ని మాటల్లో పెట్టి వశపరుచుకొని పెట్లో పెట్టి ఆ పెట్టిని తీసుకెళ్లి భూస్థాపితం చేసేద్దాం. ఓనరు, ఏదో డిస్కషన్ పెట్టావేంటి? అబ్బే ఏం లేదు దెయ్యం గారు, మీరేదో పని అన్నారు కదా, అది తొందరగా చేసి పెట్టమని చెప్తున్నా. వెళ్ళు, వెళ్ళవయ్యా. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. చీర కట్టుకుని వస్తానని వెళ్ళి ఇంతసేపైనా ఇంకా రాలేదు. చీర కట్టుకుని వచ్చి ఇప్పుడు నన్ను ఏం చేస్తుందో ఏంటో. అమ్మో, ఈ దయ్యం ఏంటి చీర కట్టుకుని రావడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు.
శంకర్, నేను ఈ చీరలో ఎలా ఉన్నాను? ప్రిన్సెస్ లో ఉన్నానా? ప్రిన్సెస్ లాగే ఉన్నావు. థ్యాంక్ యూ శంకర్. ఆగండి, ఇందాకటి నుంచి ఆర్ఆర్లో గోలగా చెప్పేస్తున్నారు. నాకేమి ఒక్క ముక్క అర్థమై చావలేదు. ఇప్పుడు మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఓనరు? ఏమీ లేదు బాబాయ్ గారు. వీళ్ళు చెప్పింది నాకేం అర్థం కాలేదు. మీరైనా చెప్పండి. ఇప్పుడు ఏమండి, ఏంటి మేము మాట్లాడుతుంటే మధ్య మధ్యలో దగ్గుతారేంటి? బయటికి పోయి తక్కండి. అరే డిస్టర్బ్ చేస్తారు. నేను దగ్గొచ్చి దగ్గలేదా దరిద్రుడా. ఆయనకి నన్ను పరిచయం చేయమని అడుగుతా ఉండాను. గెస్ట్ ఆర్టిస్ట్ కి మీ ఇంట్రడక్షన్ అవసరమా రెడ్డి గారు? ఇదిగో వానరా, ఆయన ఇంటికి వచ్చిన అతిథిని ఆయన పరిచయం చేయవా? ఏదో మిడత మీద వేసుకుని మధ్యలో నీ సిఫార్సు ఏంటే? ఇదిగో గౌరీ గారు, బాబాయ్ గారు, ఈయన శివారెడ్డి గారని ఈ ఇంటికి ఓనరు. ఇక్కడ జరుగుతున్న అన్యాయాలకి దుర్మార్గాలకి అన్నిటికీ కారణం ఈయనే.